హలో గాయ్స్, అందరికీ నమస్తే. సత్కాల్ మేము గంగారాం బాయ్స్. అయితే ప్రజెంట్ మేము ఎడుకొతున్నామంటే ఎడుకొతున్నామన్నా మామిడి పండు తీయగున్నది, కాకరకాయ చేదుగున్నది, మామిడి పండు తీయగున్నది. బాబన్న ఏమంటుండంటే నాతో పందెం కట్టిండు. నేను ఒక్కని పోతాను చెట్టు మామిడికాయలు తెంపనీకి అంటుండు. చూద్దాం బాబన్న పోతాడా పోరు, వాడు మొగోడా ఏంటి బాబన్న ఇంకోసారి కూడా కాదు తెలుస్తా జరాగు పోయి భయమా మనకు పోట బడబడి పోట అంటావు కానీ సరే పో ఒక్కని పోను. పెద్ద పెద్ద మాటలు మాట్లాడి పోతా అని మాట్లాడిండు. ఆడకు దొరికిండు అనుకో ఈ మొత్తం విమానం మొత్తం అవుతుంది బాబన్నది. ఏమన్నా పోతావు పోతావు దొరికితే ఏమైతే తెలుసా? మస్తు షేడ్స్ ఉన్నారా నీలా అబ్బో కమలాసన్ అనుకో తెలిసి ఎట్లుంటుందో. భయమా మనకు చెప్పు, భయపడతాం మనం మొడని రమ్మని. అన్న బాబా అన్న ఫోన్ చేస్తా అన్న. హలో చెప్పన్నా. మంది ఉన్నాడా? ఎవరుండు? సరే వస్తున్నా పడ్డావా నా కొడతా పడ్డావా మండున్నా. వెళ్ళేదాన్ని రాయలు ఉన్నాయి కింద పట్టా మళ్ళా మీరు ఇంకేంటి చెప్పన్నా. ఇచ్చిన పండుగ కుమార్ గుర్తున్నది కాదాటిని ఎక్కడికి వస్తలేదు. చెప్పుడు ఇప్పానా? అవునా చెప్పులు ఇప్పాలి. ఎక్కడికి వస్తాయన ఇది అమ్మ దానికి శాత కాద్దా ఇంకేది కాద్దా. పెద్ద పెద్ద మాటలు మాట్లాడతావా? చెప్తా చెప్తా మాట్లాడినా కదా. చెట్టు మంచిగా అనుకునేలేదన్నా చెట్టు చెట్టేనా రా చెట్టేనా రా ఏం మనిషి ఉన్నారు పండుగ కాదు కావాలనా? అయితే మీరు కూడా దొంగతనం పోయి తెంపుకొని తినిపోండి. లేరా నా కొడక లేరా లోబర్ నా కొడక నువ్వెంత దెంగ ఏమేం కొద్దిగా నా కొడుకు ఎట్లుందన్నా? ఉన్నానా పుణ్యానికి వచ్చి తీయకుండా అన్న మరి ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. రూపాయలు ఖర్చు పెట్టి కొనుక్కొని తింటేనన్నా తీయగా ఉండదు. ఇప్పుడు తీయగా ఎందుకు ఉండదు? మళ్ళీ అవ్వ అంటావు సిగ్గు లేకుండా. మొత్తం అడవి మనిషి లెక్కున్నాయేమన్నా నువ్వు. తిన్నావుగా ఇంకా కలుపు ఉండలేదా? మరి ఎందుకు లెంకుతున్నావు పీకానికి? అరే నిజం చెప్పురా, నీ ముఖం చూస్తుంటే నాకేదో తేడా కొడుతుంది. వానికి ఇద్దామని నువ్వు వానికి ఇద్దామని ఇప్పటి 10 తిన్నావురా నువ్వు. వీడు నవ్వుతున్నాడు వీడు. నువ్వు వీనికి ఇస్తావు. ఇక్కడ చూసి చెప్పరు ఒకసారి. తిన్నది వానికి సిగ్గున్నాదని జరగనా? చెట్టు ఎక్కమంటే అట్లా కాదు, పెద్ద పెద్ద మాటలు మాట్లాడినావు. ఎంత గ్రిప్పు ప్రసారం తీయ ఉందన్నా. దొరికితే ఇంకా తీయగా ఉంటుంది. అవుతుంటే జర్ర అయితే తీయగా ఉన్నా తీయ దొరికితే ఎట్లుంటుండే చెప్పురా. మాటలు వస్తలే కొడుకు. తీయ తింటున్నాడుగా, ఇంకేడ తింటాడు, ఇంకేడ మాట్లాడతాడు. వీళ్ళోడు మేక తిన్నట్టు తింటాడు. ఈ భేవానికి నేమయ్యే ప్రయత్నం సరిపోలేదు. అయ్యో పది నోనా ఇంకా వేల రేట్లకి వచ్చినాము. ఇయ్యన్నా इसमें रख ली जाना है
కిస్ మీ లైక్ జాన్. ఫైనల్గా అయితే మామిడి పండ్లు తిన్నాము, కడుపు నిండా తిన్నాము. మా బాబా తినోడికైతే కడుపే బయటకు వచ్చింది. ఎంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? అను అందరు లైక్ చేయండి, అందరు సైక్ చేయండి. బాబా చెప్పిన మాటలు మీకు అర్థం కాకపోవచ్చు. బాబాని ఏమంటుండంటే, మేము తీసిన వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్